కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఉన్నాం. అయితే ఈ యొక్క ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఇవాళ మన పిల్లలు మన భవిష్యత్ మన బాధ్యత అనే కార్యక్రమం అంటే బాల్య వివాహాలపై అవగాహన, అలాగే బాల్యంలో ధరించే గర్భాల వల్ల ఎన్ని ఇబ్బందులు పడతారు అనే దాని మీద ఐసిడిఎస్ ప్రతిపాడు వారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఏదైతే ఏలేశ్వరం మున్సిపాలిటీ అలాగే మండలంలోని రాజకీయ నాయకులు, అలాగే ఎంపీపీ, మాజీ కౌన్సిలర్లు, అంగన్వాడీ, అలాగే హెల్త్ సిబ్బంది వీళ్ళందరితో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ఏంటి, విధి విధానాలు ఏంటి, అలాగే వీరు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన అంశాలు మన ఏకే న్యూస్ ఏపీలో చూసే ప్రయత్నం చేద్దాం. శారీరకంగా పూర్తిగా ఎదగకపోవడం వల్ల మాతృ మరణాలు, శిశు మరణాలు ప్రమాదం జరుగుతుంది. తక్కువ బరువుతో పిల్లలు పుట్టడం ద్వారా పోషకాహార లోపం, కుపోషణ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తల్లి బిడ్డ ఇద్దరి భవిష్యత్తు ప్రమాదంలో ఉంటుంది. ఈ పరిస్థితి మార్చడం ఏ ఒక్క శాఖ డిపార్ట్మెంట్ పరంగా జరగదు. ఆరోగ్య శాఖ, విద్యాశాఖ, పోలీస్, మహిళా శిశు సంక్షేమ శాఖ, గ్రామ పంచాయతీ, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు, యువత అందరూ కలిసి పనిచేస్తేనే ఈ మార్పు సాధ్యం. మన గ్రామంలో బాల్య వివాహాన్ని అడ్డుకుంటే, టీనేజీ గర్భధారణ నివారిస్తే, ఒక ఆడపిల్ల చదువును కొనసాగిస్తే అది కుటుంబాన్ని మాత్రమే కాదు, ఒక తరం భవిష్యత్తు కాపాడినట్లే. ఈరోజు మనం చట్టాల గురించి మాత్రమే తెలుసుకోవడం కాదు, గ్రామ స్థాయిలో ఎలా స్పందించాలి, ఎలా అవగాహన కల్పించాలి, ప్రమాదంలో ఉన్న బాలికను ఎలా గుర్తించాలి, వివాహాలను ఎలా అడ్డుకోవాలి అనే అంశాలపై కార్యాచరణ రూపొందించుకోవాలి. మనందరి ఒక సంకల్పంతో ముందుకు వెళదాం. బాల్య వివాహాలకు నో చెప్దాం, టీనేజ్ గర్భధారణను నివారిద్దాం, ప్రతి ఆడపిల్ల విద్య, ఆరోగ్యం, భద్రత కల్పిద్దాం. ఈ విషయాలపై టీనేజ్ ప్రెగ్నెన్సీస్ కాన్సిక్వెన్సెస్ మీద డాక్టర్ సౌభాగ్య సరోజ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. చైల్డ్ మ్యారేజెస్, టీనేజ్ ప్రెగ్నెన్సీస్ అండ్ దానివల్ల వచ్చే మనకి కాన్సిక్వెన్సెస్. అసలు టీనేజ్ ప్రెగ్నెన్సీస్ అంటే ఏంటి? చైల్డ్ మ్యారేజెస్ అంటే ఎవరికి కూడా బిఫోర్ 18 years ఎవరికి మ్యారేజెస్ అనేవి చేయకూడదండి. ప్రతి ఆడపిల్లకి చదువుకునే ఒక రైట్ అనేది ఉంది. వాళ్ళకి రైట్ టు ఎడ్యుకేషన్. అందరికీ కూడా ఎడ్యుకేషన్ అనేది మినిమం ఫౌండేషన్ మనం లే చేయాలి. అండ్ మ్యారేజెస్ కూడా అబౌవ్ 18 yearsకి ఫీమేల్స్కి అండ్ మేల్స్కి వచ్చి 21 yearsకి మ్యారేజ్ అనేది చేయాలి. దాని ముందు బిఫోర్ 20 years కనుక ఏదైనా ప్రెగ్నెన్సీస్ మనకి నమోదైతే అవి టీనేజ్ ప్రెగ్నెన్సీస్గా మనం గుర్తిస్తాము. టీనేజ్ ప్రెగ్నెన్సీస్ మన సమాజానికి ఎంతో కూడా బ్యాడ్, వెరీ హార్మ్ఫుల్ అని అనుకుంటున్నాం. కానీ దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటనేది నేను మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నాను. అది ఫస్ట్ ఏంటంటే, మన 18 ఏళ్ళ లోపు పాపకు కానీ ఎవరికైనా ప్రెగ్నెన్సీ వచ్చిందంటే వాళ్ళకి ఫుల్గా బాడీ అనేది డెవలప్ అయ్యి ఉండదు. వాళ్ళకి యూట్రస్ డెవలప్మెంట్ అని కానీ, హార్మోనల్ చేంజెస్ అని కానీ, వాళ్ళకి చైల్డ్ బేరింగ్ ఏజ్ కాదు, వాళ్ళే పిల్లల్లా ఉంటారు. వాళ్ళు ఎనిమిక్గా ఉండొచ్చు, వాళ్ళకి రక్తహీనత, ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని వాళ్ళకి పిల్లల్ని పెంచేంత ఇది ఉండదు. సో వాళ్ళకి పోస్ట్ పార్టమ్ హీమరేజ్ అని, ప్రీ ఎక్లాంప్షియా, కాళ్ళు వాపులు, ఎనీమియా ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. అండ్ దీనివల్ల బేబీకి అండ్ మదర్కి కూడా మెటర్నల్ రిస్క్ అండ్ నియోనేటల్ డెత్స్, ప్రీమెచ్యూర్ డెలివరీస్ అండ్ బేబీ పుట్టగానే NICU అడ్మిషన్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. అండ్ మనకి మెయిన్గా ఈ చైల్డ్ మ్యారేజెస్ ఎందుకు జరుగుతున్నాయంటే, ఈ మధ్యకాలంలో మేము చూసింది ఏంటంటే లవ్ మ్యారేజెస్ ఎక్కువ అవ్వడం. ప్రతి చోట కూడా పేరెంట్స్ వాళ్ళు చదివించాలని చూసినా కూడా వాళ్ళు హార్మోనల్ చేంజెస్ వల్ల, వాళ్ళు లేకపోతే వేరే చెడ ప్రభావం అంటే వేరే వాళ్ళ మాటలకి వాళ్ళు ఆకర్షితులు అవ్వడం, అట్రాక్షన్ వల్ల, వీటి వల్ల లవ్ మ్యారేజెస్ ఎక్కువయ్యి దానివల్ల టీనేజ్ మ్యారేజెస్ అనేవి ఎక్కువ చూస్తున్నాం. ఇవన్నీ కూడా అరికట్టాలి. అండ్ మన హెల్త్ కేర్ వర్కర్స్, అంగన్వాడీ టీచర్స్ దగ్గర ఈ టీనేజ్ వాళ్ళని చూస్తాం. అండ్ హెల్త్ పరంగా కూడా AFHC క్లినిక్స్ అనేవి ఉన్నాయన్నమాట అండి. ప్రతి థర్స్డే అండ్ ఫ్రైడే కూడా టీనేజ్ పిల్లలకి వాళ్ళకి హైట్, వెయిట్ చెక్ చేయడం, వాళ్ళ BMI పారామీటర్స్ చూడడం, వాళ్ళ ఎనిమిక్ స్టాటస్ తెలుసుకోవడం అండ్ వాళ్ళకి మెంటల్గా కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. AFHC క్లినిక్స్ ఖచ్చితంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, అర్బన్ ప్రాథమిక కేంద్రాల్లో కూడా జరుగుతున్నాయి.
అందరు పిల్లలు కూడా వచ్చి అక్కడ కౌన్సిలింగ్ అండ్ సర్వీసెస్ తీసుకోవాలని కోరుకుంటామండి. థ్యాంక్ యూ. చేయాలి అంటే మరి చట్టపరంగా మనకున్న సపోర్ట్ ఏంటి? అసలు ఆడపిల్లని టీనేజ్ ప్రెగ్నెన్సీ చేసిన తర్వాత ఒకవేళ అమ్మాయి గర్భం దాలిస్తే మరి పోక్సో చట్టం అనేది వర్తిస్తుంది, అది ఏ విధంగా వర్తిస్తుంది అని తెలియజేస్తూ మనకి మండల్ లీగల్ సెల్ నుంచి అటెండ్ అయిన శ్రీమతి దేవి మేడంని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. పోక్సో యాక్ట్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్. చిల్డ్రన్ అంటే బిలో 18 years ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా చిల్డ్రన్స్ అని అంటాం. మరి ముఖ్యంగా ఆడపిల్లల మీద ఎక్కువగా సెక్సువల్ అబ్యూజ్, సెక్సువల్ అఫెన్స్ జరుగుతూ ఉంటుంది. ఈ సెక్సువల్ అఫెన్స్ అంటే ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళ మీద దాడి చేయడం కాదండి, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, వాళ్ళ బంధువులు, వాళ్ళకి బ్లడ్ రిలేటివ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద చేస్తారనమాట. కాబట్టి ఇదేంటంటే ముందు పిల్లల్లో మనం ఒక రకమైన ధైర్యాన్ని తీసుకురావాలి. వాళ్ళు చెప్తే మనకు తెలుస్తుంది, వాళ్ళు చెప్పని చెప్పి మనకి ఎక్కడ ఏం జరిగింది ఏది అనేది మనకు తెలియదు. కాబట్టి మీరు వెళ్ళినప్పుడు మీకు ఎవరైతే పిల్లలు కనిపిస్తారో, మన ముఖ్యంగా ఎంఈఓ గారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు కాబట్టి స్కూల్స్లో ఇలాంటి కార్యక్రమాలు పెట్టడం వల్ల పిల్లల్లో ఒక రకమైన ధైర్యాన్ని నింపడం వల్ల వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని వాళ్ళకి ఎదుటి వాళ్ళకి చెప్పడానికి వాళ్ళకి ఒక ధైర్యం వస్తుంది. అలాగే ఈ పోక్సో యాక్ట్ అనేది 2012లో వచ్చిందండి. ఎవరైతే పిల్లల మీద దాడి చేస్తారో లైంగికంగా వాళ్ళకి చట్టపరంగా ఏ విధమైన శిక్షలు విధించబడతాయి అనే దాని మీద ఈ పోక్సో యాక్ట్ వివరించడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ 20 years ఇంప్రిజన్మెంట్ ఉంటుందండి. అలాగే మరి క్రూరంగా చేసిన వాళ్ళకి డెత్ పెనాల్టీ కూడా ఉంటుంది. 2023లో ఈ పోక్సో యాక్ట్ మీద కూడా చాలా మార్పులు తీసుకురావడం జరిగింది. ఇది వరకు ఉన్న శిక్షని ఇంకా పెంచడం జరిగింది. ఇది వరకు 3 years 7 years మాత్రమే ఉండేది. 2023లో దీని మీద ఇంకా కొంచెం అవేర్నెస్ తీసుకురావాలి, భయాన్ని కలిగించాలి. భయపడితేనే కదా ఆగుతారు, ఆ భయం లేకపోతే ఇంకా వాళ్ళు చెలరేగిపోతారు. కాబట్టి ఆ భయాన్ని కలిగించాలంటే చట్టాలు ఇంకా కఠినంగా ఉండాలి. కాబట్టి 20 years ఇంప్రిజన్మెంట్ అంటే 20 years వరకు వాళ్ళని 20 సంవత్సరాలు వాళ్ళని జైల్లో పెడతారు. అలాగే ఎవరైతే మానవడానికి కారణం అవుతారో వాళ్ళకి డెత్ పెనాల్టీ, ఉరి శిక్షను కూడా విధించడం జరుగుతుంది. ఈరోజు మనం ముఖ్యంగా అందరినీ కూడా ఈరోజు పిల్లల గురించి ఇంతలా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందా అండి? ఎందుకు అంటే బాల్య వివాహాల గురించి అందరికీ తెలుసు, మనకందరికీ చట్టాల గురించి తెలుసు. కాకపోతే ఏంటి అంటే ఇది ఇంప్లిమెంటేషన్లో లేదు. 2006లో మనం బాల్య వివాహ నిరోధక చట్టం గురించి చెప్పుకుంటున్నాం. కానీ అంతకుముందు మనకు 1956లోనే శారదా చట్టం అనేది కూడా ఉండేది. కానీ ఎన్ని చట్టాలు వచ్చినప్పటికీ కూడా సమాజంలో మార్పు లేనప్పుడు, ఆ చట్టాలు ఇంప్లిమెంటేషన్లో లేనంత వరకు కూడా ఇటువంటి మీటింగ్లన్నీ మనం పెట్టుకోవడం వరకు మాత్రమే ఉంటుంది, అంతే కదా. సో చట్టం ఎప్పుడు అమల్లోకి వస్తుంది అంటే ఏ ఒక్కరిది బాధ్యత కాదు, ఇది బాధ్యత మనందరిది అనుకునేటప్పుడు మాత్రమే చట్టం అనేది ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది. ఇప్పుడు మనం చెప్తున్నాం బాల్య వివాహాలు జరుగుతున్నాయి, ఆ చట్టం ఉంది. ఆ చట్టం ఎంతవరకు మన విలేజ్లో మన ఊర్లో ఎవరికైనా ఒక అమ్మాయికి పెళ్ళి అవుతుంది అనేటప్పుడు అందరికీ తెలుస్తుంది. కానీ ఆపడానికి ఎంతమంది వెళ్తున్నాం? శిశువు మగపిల్లాడా ఆడపిల్ల అనేది తెలుసుకోవడానికి ముందు ఈ చట్టం రాలేదండి. అంతకుముందు అందరూ ఆడపిల్లల్ని చంపేయడం తెలిసి అలాగా చేసేవాళ్ళు. ఈ చట్టము అమల్లోకి వచ్చింది 1994లో. ఈ చట్టం ద్వారా లింగ నిర్ధారణ అనేది చేయకూడదని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు తీసుకొని వచ్చింది. దీని ద్వారా ఏంటంటే ఆడ శిశువుని మనం రక్షించుకోగలం. ఎందుకంటే ఆడ శిశువుని చంపేయడం అనేది అంతకుముందు పూర్వకాలంలో జరిగేది. చాలా చాలా రకాలుగా కుప్పల్లో వేయడం కానీ అలాంటివి చేసేవాళ్ళు ముందే తెలుసుకొని. అందువల్ల ఈ చట్టం అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొని వచ్చింది. దీంట్లో ఏంటంటే మనం లింగ నిర్ధారణ అనేది చేయకూడదు అనేది ల్యాబొరేటరీస్ కానీ డాక్టర్స్ కానీ ఎవ్వరూ ఇది చేయకూడదు అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ముఖ్య ఉద్దేశం. ఉంటే తప్పెవరిది? వ్యవస్థ జోక్యం ఎక్కడ చేసుకొని ఈ గర్భధారణ నివారించగలిగేది
అని తెలుసుకోవడం మనందరికీ చాలా ముఖ్యం. ముఖ్యంగా బేసిక్ ప్రొఫైల్ వచ్చి అమ్మాయి ఎంతవరకు చదువుకుంది, ప్రస్తుతం ఏం చేస్తుంది, 10th క్లాస్ వరకు చదవకుండా పాపకి ఇంట్రెస్ట్ లేకపోయినా, లేకపోతే భయపడినా, తక్కువ మార్కులు వస్తున్నాయన్నా ఇలాంటి కారణాలతో చదువు మానేస్తూ ఉంటారు ఆడపిల్లలు. లేకపోతే 10th అయిన తర్వాత కాలేజీకి పక్క ఊరికి వెళ్ళాలన్నా బస్సు ప్రాబ్లము, రవాణా సౌకర్యాలు లేవని కానీ, లేకపోతే మనకి దగ్గరలో కాలేజెస్ లేవని కానీ ఆడపిల్లలు 10th అయిన తర్వాత చదువు మానేస్తూ ఇంటి దగ్గర ఉండిపోతున్నారు. అదేవిధంగా ఒకవేళ తండ్రి కానీ తల్లి కానీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా చనిపోయినప్పుడు 1 సంవత్సరంలో ఆ అమ్మాయికి పెళ్లి చేయడం ద్వారా పెద్దలకి మంచి జరుగుతుందనే నమ్మకాలతో కూడా మరి టీనేజ్ ప్రెగ్నెన్సీస్ అనేవి, టీనేజ్ మ్యారేజెస్ అనేవి జరగడం చూస్తూ ఉన్నాం. అలాగే తల్లిదండ్రులు ఒక విద్యావంతులు అయిన వాళ్ళు ఖచ్చితంగా పిల్లల్ని చదివించుకోవడం జరుగుతుంది. ఎక్కడైతే మరి మన సాంప్రదాయం ప్రకారం నాకు 15 ఏళ్ళకి పెళ్ళయింది, మా అమ్మాయికి కూడా 15 సంవత్సరాలకి మరి నేను పెళ్లి చేసేయాలి అని తల్లులు చాలామంది మాతో మాట్లాడడం జరిగింది. అలాగే తండ్రి చనిపోయిన వెంటనే ఇంట్లో శుభకార్యం గురించి కానీ, లేకపోతే మనం ఎక్కువ మంది పేషెంట్లు ఉండడం, పెద్దవాళ్ళు ఉండడం, ఇలాంటివి కూడా మనకి జరుగుతుంది. కనుక చదువు రాకపోతే తనకి టెక్నికల్గా ఏదో ఒక నైపుణ్యాలు నేర్పించాలి, స్కిల్స్ నేర్పించాలి. అంతేగాని 18 సంవత్సరాల ముందు తను గర్భవతి అయితే కనుక ఇప్పటివరకు మనం చాలా నేర్చుకోవడం జరిగింది. అలాగే లవ్ మ్యారేజెస్, తర్వాత ఎలోప్స్, లేచిపోవడం, ఇటువంటివన్నీ మన కళ్ళ దాటి ఏమీ జరగవు. గ్రామంలో ఎక్కడ ఏం జరుగుతుందన్నది పెద్దవాళ్ళు కానీ కనీసం తన చుట్టూ ఉన్న తన స్నేహితుల కన్నా తెలుస్తుంది. కనుక ఈ ప్రేమ వ్యవహారాల్లో పడుతున్నారా, అంతకు మించి వేరే విధంగా వెళుతున్నారా అనేది మనకి తెలుస్తుంది. అంతే. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి ఉరపుల సత్యప్రభరాజా గారు అధ్యక్షత వహించాలి. వారు ఒక కమిటీ సమావేశం వల్ల విజయవాడ వెళ్ళడం వల్ల ఈ కార్యక్రమాన్ని నడిపించమని చెప్పి సిడిపిఓ గారికి చెప్పడం, తద్వారా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నామని చెప్పి చెప్పడానికి ముందుగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ కార్యక్రమం మరి సిడిపిఓ గారు చెప్తా ఉన్నారు, అభివృద్ధిలోనూ లేకపోతే సంక్షేమంలోనూ మనం 2వ స్థానంలో ఉన్నాం, 3వ స్థానం అని చెప్పి స్థానం చెప్పారు వారు. అది అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ ఆ స్థానం ఉంటే మనం చాలా ఆనందపడేవాళ్ళం. కానీ దురదృష్టకరమైన సంఘటనలో మరి ఏదైతే జరగకూడదో దానిలో మనకి 2వ స్థానం ఉందని చెప్పి కాకినాడ జిల్లాలో 2వ స్థానంలో ఉన్నామని చెప్పడానికి చాలా సిగ్గుపడతా ఉన్నాం. మరీ ముఖ్యంగా మా పెద్దనాపల్లి గ్రామంలో 2 బాల్య వివాహాలు జరిగినందుకు నేను ఇక్కడున్న సిబ్బంది అందరినీ కూడా క్షమించమని నేను అడుగుతా ఉన్నాను. మరి నా దృష్టికైతే ఆ బాల్య వివాహాల గురించి తెలియలేదు, రాలేదు కూడా. మరి దీని మీద మండలంలో ఎర్రవరంలో అత్యధికంగా 5 బాల్య వివాహాలు జరిగినట్టు మరి వారు చెప్తా ఉన్నారు. మరి ఎర్రవరం, లింగంపర్తి, పేరవరం, భద్రవరం, సిరిపురం, తిరుమాలి ఈ గ్రామాల్లో బాల్య వివాహాలు జరిగాయని చెప్పి చెప్తా ఉన్నారు. మరి బాల్య వివాహాలని మీ అనుబంధ సంఘాల అంటే మీ ఆశా వర్కర్ చివరి ఆశా వర్కర్ ఉంటే అంగన్వాడీ టీచర్ గారి దగ్గర నుంచి, మహిళా పోలీస్ దగ్గర నుంచి, గ్రామ పంచాయతీ కార్యదర్శి దగ్గర నుంచి 8 రకాల సిబ్బంది మరి దీని మీద ఒక కమిటీ ఏర్పాటు చేసి చర్యలు తీసుకోమని చెప్పి చెప్తా ఉంటే ఎంతమందిని గ్రామంలో ఉన్న పెద్దలందరినీ కూడా మోసం చేసి మరి బాల్య వివాహాలు చేశారు. కానీ ఒక్క మాత్రం దొరికారు. ఎక్కడ దొరికారంటే మరి అంగన్వాడీ సిబ్బంది దగ్గరికి వెళ్ళి మా అమ్మాయి గర్భం దాల్చింది, మాకు రావాల్సిన పాలు, పప్పు, బియ్యం ఇవ్వండి. అప్పుడు వరకు కూడా మనం కనిపెట్టలేదంటే మరి సిగ్గుపడాలి ఒక రకంగా. మరి ప్రభుత్వం మరి గత చరిత్ర చెప్తే చాలామంది పెద్దలు చెప్తా ఉంటారు. మరి వారు పెద్ద అవ్వకుండానే పెళ్లి చేసిన సందర్భాల గురించి కూడా చెప్తా ఉంటారు. తర్వాత వారి మరి సంసారం ఇవన్నీ కూడా మన పెద్దలు చెప్తూ ఉంటారు. కానీ ఆధునిక సమాజం ఈరోజు ఈ ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా ఈ బాల్య వివాహం జరగకూడదు, బాల్య వివాహం జరిగితే నష్టాల గురించి, కార్యక్రమాల గురించి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళ ప్రభుత్వాలన్నీ కూడా గర్భం దాల్చిన దగ్గర నుంచి వాళ్ళు పెరిగి ప్రయోజకులు అయ్యే వరకు కూడా, వాళ్ళు డిగ్రీ చదవనివ్వండి, పీజీ చేయనివ్వండి, అప్పటి వరకు కూడా స్కాలర్షిప్లు కానీ, అమ్మఒడి పథకాలు కానీ, యూనిఫామ్స్ కానీ, మధ్యాహ్న భోజన పథకాలు కానీ, మరి అంగన్వాడీ మరి ఆ వర్కర్ దగ్గర గర్భం దాల్చిన దగ్గర నుంచి ప్రయోజకులు అయ్యే వరకు కూడా వివిధ రూపాల్లో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ
వారు పెంచి పెద్ద ప్రయోజకులు అయ్యే వరకు కూడా మరి చేసే కార్యక్రమాల్ని మనం ఎదుర్కొంటా ఉన్నాం, దానికి అడ్డుపడతా ఉన్నాం. మరి ప్రభుత్వాన్ని యొక్క మరి లక్ష్యాల్ని మనం మరి అడ్డుపడతా ఉన్నాం అని చెప్పడానికి ఒక ఇంత బాధపడతా చెప్తా ఉన్నాం. దేవి గారు లీగల్ అడ్వైజర్ ఆవిడ మాట్లాడారు. వాళ్ళు మాట్లాడే దాంట్లో అన్నిటికన్నా ముఖ్యమైన డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్, వాళ్ళు ఎవరూ రాలేదు అని 100%. తర్వాత ఓ పావుగంట తర్వాత డిపార్ట్మెంట్ వారు వచ్చారు. అదేవిధంగా బాల్య వివాహాల గురించి చిన్న వయసులోనే పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళని అరికట్టాలి. అలాగే చిన్న వయసులోనే గర్భం దాల్చడం వల్ల ఆరోగ్య పరిస్థితి తేడా వస్తుంది అని. దీనికి మూలం ఏంటి? అసలు చిన్నపిల్లలు ఎలా చేస్తున్నారంటే దానికి కారణం ఎవరు, ఏంటి? సమాజంలో ఒక్కసారి మనం ఆలోచించుకుంటే ముఖ్యమైన పాత్ర తల్లిదండ్రులండి. ఎందుకంటే మేము గమనిస్తున్నాం, దాని ఇంటి పక్కన ఓ స్కూల్ ఉంది. కరెక్ట్గా 4 గంటలకి స్కూల్ వదులుతారు, గర్ల్స్ హై స్కూల్. 4 గంటలకు సుమారు ఒక 20 మోటార్ సైకిల్ వస్తాయి. ఒక్కో మోటార్ సైకిల్ మీద 3 కుర్రోళ్ళు ఉంటారు. వాళ్ళని ఏమన్నా అంటే తిరిగి మనమే కలబడే పరిస్థితిలో ఉన్నారు. పోనీ ఆ తల్లిదండ్రులకి మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడని చెప్పేసి ఆ పోలీస్ స్టేషన్ ద్వారా కానీ మహిళా పోలీస్ ద్వారా కానీ మనం ఇంటిమేట్ చేస్తే, మా పిల్లడు చాలా మంచివాడండి, కావాలని మీ ఓళ్ళు ఇలాగ అంటున్నారండి అని చెప్తున్నారు తప్ప అవేర్నెస్ ఎక్కడి నుంచి వస్తుంది? మన పిల్లలు ఏం చేస్తున్నారని చెప్పి తల్లిదండ్రులు ఆలోచించి మన పిల్లల భవిష్యత్తు ఏంటని చెప్పి తల్లిదండ్రుల యొక్క ఆలోచన బట్టే మన పిల్లలు నడుచుకోవడం జరుగుతుందండి. ఎవరి పిల్లడు వాళ్ళ బంగారం, కాకి పిల్ల కాకి ముద్దులాగా. మొన్న ఇటీవల కాలంలో ఒక కార్యక్రమంలో మోటార్ సైకిల్ దొంగతనం చేసి ఆ అబ్బాయి దొరికాడు. తీరా తీసుకొస్తే ఆడ వయసు 14 సంవత్సరాలు. వెంటనే పోలీస్ స్టేషన్లో అప్పగించే పోలీసులు ఆ పిల్లవాడి యొక్క తల్లిదండ్రులు గౌరవిస్తే ఆ తల్లిదండ్రులు ఆడుకోవడం తీసుకున్నాడు, మీరు దొంగ అంటారేటని అడిగారండి మమ్మల్ని. అంటే ఎక్కడ మనం గతంలో మరి చిన్న వయసు నుంచి మీ ఇదే ఊళ్ళో ఉన్నాం, ఇక్కడే పెరిగాం కాబట్టి బాలాజీ సెంటర్లో ఒక కానిస్టేబుల్ అంటూ ఉంటే సైకిల్ మీద వెళ్ళినా కూడా వెళ్తే భయపడేవాళ్ళం. ఈవేళ పోలీస్ స్టేషన్ ముందు నుంచి 3 కుర్రోళ్ళు బండి మీద తొక్కుతున్నా సరే చట్టం ఏం చేస్తుంది? ఎవరు ఏం చేయగలుగుతున్నాం? ఏంటంటే తల్లిదండ్రుల్లో మార్పు వచ్చి మన పిల్లవాడికి మనం మోటార్ సైకిల్ ఇవ్వటమేంటి? అసలు స్కూల్కి వెళ్ళిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎన్ని గంటలకు వెళ్ళారు, ఎన్ని గంటలకు వస్తున్నారు, వాళ్ళ భవిష్యత్తు ఏంటి, చదువుతున్నారా లేదా, ఇంటికి వచ్చిన తర్వాత తనను కూర్చోబెట్టి ఏ తల్లిదండ్రులైనా మాట్లాడుతుంటే మనకు కొన్ని సమస్యలు మనకు అర్థమవుతాయి. ముఖ్యంగా మేము రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి వేదిక మీద ఉన్న పెద్దలు ఎవరైనా, నేను కూడా రాజకీయాలు ముఖ్యంగా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలా వరకు ఈ చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేసుకోవడం, పెళ్ళిళ్ళు అయిన తర్వాత 1 సంవత్సరానికి 2 సంవత్సరాలకి డైవర్స్ వరకు వచ్చే కార్యక్రమాలు దాదాపుగా నెలలో 4-5 కేసులు చూస్తాం మేము. అంటే వాళ్ళకి మైండ్ మెచ్యూరిటీ లేక టీనేజ్లో హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల వాళ్ళు తొందరపడి ఈ కమ్యూనికేషన్స్తో ఈ మొబైల్స్ కమ్యూనికేషన్లోనూ లవ్ మ్యారేజ్ అని చెప్పి మెంటల్గా వాళ్ళు ఇదవ్వడం. తల్లిదండ్రులు కూడా దాదాపుగా 18 సంవత్సరాలు వాళ్ళని పెంచి పోషించి వాళ్ళని ఉన్నత స్థాయికి తీసుకురానికి కృషి చేసిన తల్లిదండ్రులు కూడా కాదని చెప్పి నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి పెళ్లి చేసుకోవడం, 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ తల్లిదండ్రుల దగ్గర రావడం, ఈ కేసెస్ ఎక్కువ జరుగుతున్నాయి. నిన్నే నేను ఈ టీవీలో ఎక్కడ కూడా చూడడం జరిగింది. వచ్చే పార్లమెంట్ సమావేశంలో 21 సంవత్సరాల అమ్మాయికి మ్యారేజ్ వయసు అని చెప్పి ఏదో ప్రపోజల్ వస్తుందని చెప్పి, అది హర్షించదగ్గ విషయం. కారణం ఏంటంటే 18 ఇయర్స్కి వాళ్ళకి పూర్తిగా అవగాహన ఉండదు పిల్లలకి. చట్టం ఏదైతే ఉందో 18 ఇయర్స్ దాటితే వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి అర్హులు అన్న దాన్ని ఈ ఎవరైతే ప్రేమ పేరుతో లోపరుచుకుంటున్నారో 18 ఇయర్స్ నిండి కాబట్టి నాకు పెళ్లి చేసుకునే హక్కు ఉందని చెప్పి తల్లిదండ్రులు కూడా చీకొట్టి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. 21 సంవత్సరాలు తీసుకొస్తే ఖచ్చితంగా మెంటల్గా వాళ్ళకి బ్యాలెన్స్ వస్తుంది. ఇటువంటి ఈ తక్కువ వయసులో పెళ్లి చేసుకోవడం కానీ, పెళ్ళి అయిన వెంటనే ప్రెగ్నెన్సీస్, ఈ కార్యక్రమాలు అరికట్టడానికి మనం ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేసినా చట్టాలని బలోపేతం చేయడం ద్వారా మాత్రమే ఇది అమలవుతుందని చెప్పి నా పర్సనల్ ఒపీనియన్. అదే కాకుండా మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం, మన పర్సనల్ ఎక్స్పీరియన్స్, మన ఆధార్ లింక్ అయితేనే బ్యాంక్ అకౌంట్ పనిచేస్తుంది. ప్రతిదానికి పాన్ లింక్ అయితేనే మనది పనిచేస్తుంది. అంటేనే మనం బ్యాంక్ వెళ్ళి క్యూలో నుంచి ఉన్నా సరే దాన్ని లింక్ చేసుకుంటాం. సేమ్ అలానే భవిష్యత్తులో ఒక అబ్బాయి పుట్టినా బర్త్ సర్టిఫికేట్ కావాలంటే అన్రేటెడ్ పెళ్ళి అయితే బర్త్ సర్టిఫికేట్ ఇవ్వమని చెప్పి ఏమైనా చట్టాలు కానీ తీసుకురాగలిగితే, అది మన చట్టం చేసే స్థాయి మంది కాదు.
కానీ ఇక్కడ రివ్యూ మీటింగ్ కాబట్టి మినిట్స్లో మేడం గారు మీరు నోట్ చేసుకోండి. మీకు పై స్థాయిలో మినిట్స్ జరిగేటప్పుడు ఏవైనా కానీ పెద్దల అధికారుల ముందు కానీ పెట్టగలిగితే 18 years ముందు మీరు పెళ్లి చేసుకున్నా కానీ తల్లి వయసు 18 లోపు ఉంటే కనుక ఆ బర్త్ సర్టిఫికేట్ మేము ఇవ్వమని చెప్పి కానీ కండిషన్స్ పెడితే ఖచ్చితంగా ఇవి కంట్రోల్ అవుతాయి. అటువంటి అంటే అవగాహన అనేది కింద స్థాయిలో అవగాహన చేసుకోకపోతా ఉంటే ఇదొక కార్యక్రమం, చట్టాలను బలోపేతం చేయడం అనేది ఒక కార్యక్రమంగా తీసుకెళ్తే కనుక సమాజంలో మార్పు తీసుకురావడానికి ఆస్కారం ఉంటుంది. టీనేజ్ ప్రెగ్నెన్సీస్ అనే కార్యక్రమం మీద సమీక్షా సమావేశం నిర్వహించుకుంటున్నాం. ముందుగా టీనేజ్ అంటే ఏంటి? 13 నుంచి 19 సంవత్సరాల మధ్యలో ఎవరైతే వయసు గలవారు ఉన్నారో వాళ్ళందరూ కూడా టీనేజ్లోనే వాళ్ళు గర్భం ధరిస్తున్నారు అంటే దాని అర్థం వాళ్ళకి 18 సంవత్సరాల ముందుగానే వాళ్ళకి వివాహం జరిగిపోతుంది. మన బాల్య వివాహ నిరోధక చట్టం ప్రకారం ఆడపిల్లలు 18 సంవత్సరాలు, మగపిల్లలు 21 సంవత్సరాలు దాటిన తర్వాత మాత్రమే వాళ్ళు వివాహం చేసుకోవాలి. ఎందుకు ఆ వయసుని నిర్ధారించారు చట్టం ప్రకారం? అంటే వాళ్ళు శారీరకంగాను మానసికంగాను దానికి తయారై ఉండాలి, అంటే వివాహానికి తయారై ఉండాలి. మన సమాజంలో వివాహం అంటే కేవలం పెళ్లి చేసి ఇక్కడి నుంచి అమ్మగారింటి నుంచి అత్తగారింటికి పంపించేయడం అనే ఒక్క విషయం మీద పెద్దలు ఆలోచిస్తారు. అంటే మనకి ఈ రోజుతో ఓకే, జనరల్గా అమ్మాయిని పెళ్లి చేసి పంపించేస్తే మనకి ఒక భారం తగ్గిపోయింది అన్నట్టు ఫీల్ అవుతారు. కానీ ఆ అమ్మాయి ఆ వివాహానికి తయారుగా ఉన్నదా లేదా అనేది ఆలోచించడం లేదు. అలా ఆలోచించకపోవడం వల్ల ఆమె విద్య ఆగిపోతుంది. ఫస్ట్ ఎవరైనా ఏదైనా సాధించాలి అంటే పేదరికంలో ఉన్న వాళ్ళే ఎక్కువ ఈ వివాహాలు అనేవి జరుగుతున్నాయి. వాళ్ళ జీవితం మారాలంటే ముందు వాళ్ళు చదువుకోవాలి. చదువుకుంటేనే మనకి ఏదైనా సాధించగలుగుతాం. ముందుగానే మనం వాళ్ళ జరుగుతున్న వివరాలు సేకరించి మనం ఆపగలగాలి. అది ఏమవుతుందంటే మనకి ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి నేను ఆపితే మళ్ళీ నేను ఆపాను అనుకుంటారేమో అని ఆ డ్వాక్రా గ్రూప్, వివోఏ వాళ్ళు ఉంటారు కదా, ముందు వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుస్తుంది పలానా వాళ్ళ ఇంట్లో పెళ్లి కుదిరిందన్న విషయం. అయితే 90% మహిళలు ఏదో ఒక డ్వాక్రా గ్రూప్లో ఖచ్చితంగా ఉంటారు. ఆ గ్రూప్లో మిగిలిన వాళ్ళందరితోటి మంచి రిలేషన్ కలిగి ఉంటారు. పలానా వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ కుదిరిందన్న విషయం వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుస్తుంది. ఆ అమ్మాయికి 18 నిండిందా లేదా అన్నది కూడా ఖచ్చితంగా తెలుస్తుంది. కానీ ఎవరి మట్టికి వాళ్ళు ఏంటంటే నేను ఐడెంటిఫై అయిపోతానేమో అన్న ఉద్దేశంతో బయటికి చెప్పరు. అలాగే అంగన్వాడీ సిబ్బంది కూడా ఖచ్చితంగా జరుగుతుందన్న విషయం వాళ్ళకి ఒక 80% వరకు తెలిసే అవకాశం ఉంది. అలాగే గ్రామంలో అప్పుడు మనకి ఏమవుతుందంటే తెలుస్తుంటే మనం ఏం చేస్తున్నామంటే ఆ పెద్దలకో లేకపోతే ఇంకోళ్ళకో లేదా వాళ్ళ రిలేటివ్స్ ఎవరో ఉన్నారనో అందులో ఎవరో పార్టీ నాయకులు ఇంకోళ్ళు ఉన్నారనో భయపడి అక్కడ దాకా ముందు మనకి చెప్పట్లేదు. ఆ తర్వాత మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అప్పుడప్పుడు మనకు కొన్ని తెలుస్తున్నాయి. అవి ఎలా తెలుస్తున్నాయంటే ఆ అమ్మాయితో పాటు చదువుతున్న వాళ్ళు, అంటే అమ్మాయి స్కూల్ డ్రాప్ అవుట్ అవుద్ది ఆటోమేటిక్గా. ఆ తర్వాత ఆ అమ్మాయితో పాటు చదువుతున్న అమ్మాయి ఫ్రెండ్స్ ఇంకోళ్ళు ఆ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ కొట్టడం వల్ల మనకి వివరం సమాచారం తెలుస్తుంది. తెలిసినప్పుడు ఏం చేస్తారంటే సిడిపిఓ గారు మనల్ని ఎంక్వైరీకి వెళ్దామంటారు. అప్పుడు ఆ పంచాయతీ సెక్రటరీ, ఆ ఏఎన్ఎం, ఆ మహిళా పోలీసు వీరందరూ కలిపి ఎక్కడని చెప్పి ఆ ఇంటికి ఎంక్వైరీకి వెళ్తారు. వెళ్తే అక్కడ మ్యారేజ్ జరుగుతున్నమాట వాస్తవమే అని మనకు తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఏమంటారంటే లేదండి అన్ని ఏర్పాట్లు అవి చేసుకున్నామండి ఇలాంటి అంటారు. ఈలోగా మనకి రాజకీయ ఒత్తిళ్ళు అవి వస్తాయి. అప్పుడు ఇంకా మ్యారేజ్కి టైం ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే మ్యారేజ్ ఇలా చేయకూడదని, చేసిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయని ఇవన్నీ మనం చెప్పేసి వాళ్ళకి ఒక నోటీస్ ఇచ్చినట్టు ఇచ్చి వాళ్ళు ఏం చేస్తామంటే అబ్బాయి మేము చేయట్లేదు, మేము మానేసుకున్నామని ఏదో మొత్తం ఒక ఆయుధం రాయించేసుకుని మనం వచ్చేసి మనం ఊరుకుంటాం. అప్పుడు వాళ్ళు ముందుగా అనుకున్నట్టు మన ఊళ్ళో కాకుండా పక్కన సోమవారం వెంకన్నబాబు ఊళ్ళోకి వెళ్ళి చేసుకుంటాం. మనకి అది కూడా మనకు తెలుసు. పెద్దలందరూ చెప్పుకోవడం జరిగింది. సబ్జెక్ట్ మీద క్లియర్గా వాట్ అంటే సెక్షన్స్ ఏంటి, ఎలా ఉంటుందని పరిణామాలు అందరూ చెప్పడం జరిగింది. అయితే మా డిపార్ట్మెంట్ నుంచి హై స్కూల్ స్థాయికి వచ్చేటప్పుడు, అంటే ప్రైమరీ స్థాయిలో అయితే దీని మీద అవగాహన ఉండదు, కానీ హై స్కూల్ స్థాయికి వచ్చేటప్పటికి
బయాలజికల్ సైన్స్ టీచర్ ఉంటారండి. ఆ బయాలజికల్ సైన్స్ టీచర్లో సపరేట్గా ఈ ప్రెగ్నెన్సీ సంబంధించి అంటే బాడీ డెవలప్మెంట్ గురించి ఈ స్త్రీ సంబంధించి అన్నీ కూడా క్లియర్గా లెసన్స్ ఉంటాయండి. ఆ లెసన్స్ ద్వారానే ముందు పిల్లల్లో ఒక అవగాహన కల్పించడానికి మన ప్రభుత్వం నుంచి లెసన్స్ కూడా డిజైన్ చేయడం జరిగింది. అవన్నీ చెప్తా ఉంటారు. దాంతోపాటు ఏ విధంగా సమాజంలో స్త్రీకి స్థానం ఉంటుందని చెప్పి క్లియర్గా చదవడం జరుగుతుంది. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వరకు కూడా రెగ్యులర్గా మహిళా పోలీసుల చేత కౌన్సిలింగ్ ఇస్తూ ఉన్నారు. కాబట్టి అంటే ప్రభుత్వం నుంచి రకరకాల ఏ విధంగా అయితే దీన్ని అరికట్టాలి బాల్య వివాహం అనే దాని మీద కూలంకషంగా ఇస్తున్నప్పటికీ కొన్ని సామాజిక ఆర్థిక పరిస్థితులు కానీ రకరకాల వేరియేషన్ ఇంతవరకు పెద్దలు చెప్పిన విషయాల మీద ఇంకా మనం వెనకబడి ఉన్నాం. కాబట్టి మా వంతుగా ఇంకా ఇటువంటి ప్రోగ్రామ్స్ చేసి పిల్లల్ని చేసి అదేవిధంగా దీనికి ఆధారంగానే పేరెంట్స్ కూడా మనకు రేపు మెగా పేరెంట్ మీటింగ్ కూడా జరుగుతుందండి. ఆ మెగా పేరెంట్ మీటింగ్ కూడా మా ఉపాధ్యాయుల చేత ఈ విధంగా గ్రామ పెద్దల చేత ఇంకా పేరెంట్స్కి చేయడానికి మేము ప్లాన్ ప్రకారం వెళ్ళడం జరుగుతుందండి. మా ఏలేశ్వరం పోలీస్ స్టేషన్ తరఫున నమస్కారాలండి. ఈ బాల్య వివాహ నిరోధక మరియు టీనేజ్ ప్రెగ్నెన్సీ గురించి ఇక్కడ వర్క్షాప్ పెట్టారు, నిర్వహించడం జరిగిందండి. అయితే మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మన ఏలేశ్వరం మండలంలోనే ప్రతి గ్రామంలోనూ మహిళా పోలీసు ఉన్నారండి. తర్వాత ఆశా వర్కర్లు ఉన్నారు, తర్వాత అంగన్వాడీ టీచర్లు ఉన్నారు, హెల్త్ డిపార్ట్మెంట్ ఉన్నారు. ప్రతి గ్రామంలోనూ దీనికి సంబంధించినటువంటి ప్రతి డిపార్ట్మెంట్ వారు కూడా ఉన్నారు. కానీ ఏలేశ్వరం మండలానికి ఒకటే పోలీస్ స్టేషన్ ఉందండి. పోలీస్ స్టేషన్లో ఉన్న మెన్న కూడా చాలా తక్కువ ఉండడం వలన మీకు అక్కడ మీ గ్రామాల్లోని మీ అంగన్వాడీ టీచర్ల గారు, ఆశా వర్కర్ గారు, ఏఎన్ఎం గారు వీళ్ళందరి సహకారంతో మన సిడబ్ల్యూఓ గారికి ఎక్కడ ఏ గ్రామంలోనైనా బాల్య వివాహం అంటూ జరుగుతున్నదన్న ఇన్ఫర్మేషన్ తెలియజేసినట్టు సిడిపిఓ గారు మా పోలీస్ స్టేషన్కి వెంటనే ఒక లెటర్ పంపడం కానీ మా సహకారం కానీ అడిగినట్లయితే వెంటనే దానికి మేము రెస్పాండ్ అవుతున్నామండి. ఈ యొక్క బాల్య వివాహాలు అలాగే బాల్యంలో గర్భం ధరిస్తే వచ్చే ప్రమాదాలు వీటన్నింటిపై కూడా చక్కటి వివరణ ఇచ్చారు. వీటన్నింటినీ కూడా మన ఏకే న్యూస్ ఏపీ లైవ్లో క్లియర్గా చూపించడం జరిగింది. దీనిపై ప్రతి ఒక్కరు అవగాహన తెచ్చుకొని ఎవరైతే బాలబాలికల తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళంతా కూడా మైనారిటీ తీరకుండా ఈ యొక్క బాల్య వివాహాలు చేయడం వల్ల జరిగే ప్రమాదాలు, నష్టాలు, వారికి వచ్చే ఇబ్బందులు అన్నీ కూడా చాలా చక్కగా వివరించడం జరిగింది. దీనిపై ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అవగాహన తెచ్చుకొని ఎవరైతే అధికారులు, నాయకులు సూచించారో వీటన్నింటిపై కూడా ప్రతి ఒక్కరూ ఆలోచించి ఖచ్చితంగా రానున్న భవిష్యత్తులో పిల్లలకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటారని తెలియజేసుకుంటూ కెమెరామెన్ వెంకట్తో అధికార్ న్యూస్ ఏపీ.